నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 21 2025 శనివారం నాటి పంచాంగం ప్రకారము ఈ రోజు ఏకాదశి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5 గంటల 46 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 49 నిమిషాలకు. ఈ రోజు తిథి దశమి ఉదయం 7 గంటల 18 నిమిషాల వరకు మాత్రమే. తదుపరి ఏకాదశి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రం అశ్విని నక్షత్రం రాత్రి 7 గంటల 47 నిమిషముల వరకు. తదుపరి భరణి నక్షత్రము. ఈరోజు వర్జము తెల్లవారుజామున 4 గంటల 33 నిమిషాల నుంచి మళ్ళా ఉదయము 6 గంటల వరకు వర్జం ఉంది. దుర్ముహూర్త సమయము ఉదయం 7 గంటల 31 నిమిషం నుంచి ఉదయం 8 గంటల 23 నిమిషముల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల 2 నిమిషాల నుంచి ఉదయం 10 గంటల 40 నిమిషముల వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 1 గంట 55 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల 33 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 10 నిమిషాల నుంచి తెల్లవారి 4 గంటల 58 నిమిషముల వరకు. అమృత గడియలు మధ్యాహ్న సమయంలో 1 గంట 43 నిమిషాల నుంచి 3 గంటల 11 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 51 నిమిషం నుంచి మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జూన్ 21 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, వాటి యొక్క ఫలితాలు ఆ రాశుల మీద ఎట్లా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితి చూసినట్టయితే ప్రధాన గ్రహాలు సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు, బుధుడు తులారాశిలో ఉండి వృశ్చికంలోకి వచ్చాడు, చంద్రుడు కుంభంలో ఉండడం వల్ల మంచి ఆలోచనలు వచ్చే అవకాశం కనబడుతోంది. శుక్రుడు, శని మరియు ప్రస్తుత రాశుల్లోనే సంచారం చేస్తున్నారు. అయితే ఈ యొక్క ఫలితాలు మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది అంటే కనుక వ్యక్తిత్వంలో స్పష్టత ఏర్పడుతుంది, కొత్త అవకాశాలు వస్తాయి, కుటుంబంలో శాంతియుతమైన వాతావరణం ఏర్పడుతోంది. అయితే పరిహారంగా హనుమాన్ చాలీసా చదవడము, హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకోవడము. తదుపరి వృషభ రాశి వారికి ఉద్యోగంలో గుర్తింపు ఉంటుంది. దీంతో పాటు ఆర్థిక స్థితి బలపడే అవకాశము, కుటుంబంలో శాంతియుత వాతావరణం కనబడుతోంది. వీరు ఈరోజు ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యేటట్టుగాను, కార్య సాధన చేసుకునేటట్టుగా గోచరిస్తోంది. చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయానికి సందర్శించడము, గణపతి ఆలయంలో మీ పేరిట పూజ కానీ లేదా హోమం కానీ చేయించుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ప్రయాణాలు సాఫీగా సాగుతాయి, ప్రయాణాల మూలకంగా లాభాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. పెద్దల పరిచయాలు ఏర్పడతాయి. నూతన విద్యా వృత్తి అవకాశాలు, విద్యార్థులకు కొత్త అవకాశాలు, ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు, వ్యాపారస్తులకు కూడా కొత్త అవకాశాలు వచ్చే దిశ కనబడుతోంది. దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ రోజుని నిర్లక్ష్యం చేసుకోకండి. పరిహారంగా శివాలయంలో శివ పూజ తప్పనిసరిగా చేయించుకోండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఫలితాలు కుటుంబంలో సౌఖ్యం ఉంటుంది, ఆరోగ్యం చాలా చక్కగా ఉండబోతోంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు కానీ సూచనలు కానీ ఈ రోజు తీసుకునే ప్రయత్నం చేస్తారు. మీకు చెప్పదగిన పరిహారము హనుమంతుడి ఆలయం కానీ దుర్గామ్మవారి ఆలయం కానీ దర్శించినట్లయితే కొంత గ్రహదోషాలు పోయే అవకాశం గోచరిస్తున్నది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.